మాయా మాయా మా ఫ్రెండ్స్ అందరూ బయట ఆడుకుంటున్నారు, మేము వాళ్ళతో ఆడుకోవచ్చా? ఆడుకోవడానికి వెళ్తారా? సరే కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సర్కిల్ మంచిగా లేదు కదా, అంటే వాళ్ళు బూతులు మాట్లాడుతాం, గలీజ్ జోక్ చేస్తున్నారు, తర్వాత అందరి మీద జోకులు వేసుకుని వాళ్ళని అంటే రకరకాలుగా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే అపహాస్యంగా మాట్లాడతారు. వాళ్ళతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మాయా అప్పుడు మేము వాళ్ళతో ఆడుకున్నప్పుడు మేము మంచిగా తీసుకుంటే చెడ్డ తీసుకోము. ఓకే మంచిది. కానీ ఇప్పుడు మీరు ఇద్దరు కూడా మంచిగా తాగండి. మీరు కొంచెం కొంచెం తాగారా? ఓకేనా? నేను కూడా తాగుతాను. చాలా సంతోషం. ఇప్పుడు మంచినీళ్ళు ఎలా ఉన్నాయి? క్లీన్ గా మంచిగా ఉన్నాయి కదా? అవునా? ఇందులో చెడ్డేమీ లేదు కదా, మంచిదే కదా? సరేనా? అంటే కొంచెం నేను మట్టి తీసుకొచ్చాను బయట నుంచి, ఇప్పుడు మట్టి ఇందులో వేస్తాను. ఇప్పుడు ఈ మంచినీళ్ళు తాగండి. అలా కాదమ్మా, ఈ మంచినీళ్ళే కదా, అవునా? ఇంతకుముందు మంచినీళ్ళేనా? కొంచెం నేను మట్టి కలిపాను ఇందులో, అవునా? మీరు ఇందులో ఉన్న మట్టిని మానేసి మంచినీళ్ళు తాగండి అంటున్నాను నేను. అవునయ్యా, మట్టి మిక్స్ అయింది కదా, ఆ మట్టిలో వదిలేసి మంచినీళ్ళు తాగండి. అవునా? సరే, ఇప్పుడు ఇందులో కలిసిపోయింది కదా మట్టి. ఇప్పుడు మట్టి ఇందులో కలిసిపోయింది కాబట్టి మీరు తాగితే మట్టి కడుపులోకి వెళ్ళిపోద్దా? దానివల్ల మోషన్స్ ప్రాబ్లం, రకరకాల అనారోగ్యాలు వస్తాయా? అందుకే తాగనంటున్నారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ మీ స్నేహితులు వాళ్ళు చాలా చెడ్డోలుగా ఉన్నారు, అవునా? బూతు మాటలు మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా ఎటకారాలు వేసి వాళ్ళ మీద జోకులు వేస్తున్నారు కదా, అవునా? ఇప్పుడు వాళ్ళతో మీరు సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మీరు వాళ్ళలా తయారవుతారా లేదా? అవునా? తయారవుతారు లేదా? అందుకే నేను వెళ్ళొద్దు అంటున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వాక్యం ఇలాగ ఉంది. ఏంటంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఉంది. కాబట్టి ఇప్పుడు మనము దుష్ట సాంగత్యం చేయాలా, మంచి సాంగత్యం చేయాలా? అవునా? అవసరం అయితే మీరు కొద్దిసేపు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, లేదా మంచిగా ఉండి చక్కగా మరి ఆడుకొని ఎవరు ఊసు తేకుండా బూతులు మాట్లాడకుండా చక్కగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. మీకు ఇంకా సమయం దొరికిందనుకోండి, చక్కగా బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. అంతేగాని చెడ్డ స్నేహం దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళొద్దన్నాను అర్థమైందా? కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.